I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHP. So, sexual history ఎంత ఇంపార్టెంట్ చూద్దాం. సో యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు సో మనం డీటెయిల్డ్ కౌన్సిలింగ్, డీటెయిల్డ్ హిస్టరీ టేకింగ్ ఉంటుంది. సో మ్యారిటల్ లైఫ్, మెన్స్ట్రువల్ హిస్టరీ, ఏమన్నా సర్జికల్ హిస్టరీ, మెడికల్ హిస్టరీ, ప్రీవియస్ ఏమన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే మెడిసిన్స్ వాడుతున్నారా, అలర్జీ హిస్టరీ ఏమన్నా ఉందా, డ్రగ్ హిస్టరీ, అవన్నీ అడుగుతాం. దాంతోపాటు సెక్షువల్ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ చూద్దాం. సో దీంట్లో మనకు పేషెంట్ యొక్క ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ అన్నీ ఒక ఐడియా వస్తుందండి. ఇంకొకటి ఇంకా ఇంపార్టెంట్ మనకి ఏం తెలుస్తాయంటే పార్ట్నర్స్ ప్రాక్టీసెస్, వాళ్ళు ఏమేమి సెక్షువల్ ప్రాక్టీసెస్ ఏంటి, సెక్షువల్ పార్ట్నర్స్ అండ్ ఎనీ ప్రివెన్షన్ ఫర్ ఎస్టీడీస్ అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏమైనా వాడుతున్నారా, ఏమైనా ప్రీవియస్ ఇన్ఫెక్షన్ ఉందా, ఆల్రెడీ ఏమైనా ఎస్టీడీస్ ఉండి ట్రీట్ చేశారా, అండ్ ప్రెగ్నెన్సీ ఇంటెన్షన్, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉందా లేదా, ఇవన్నీ హిస్టరీలో మనకి ఇంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ వస్తే పార్ట్నర్స్. సో మోనోగామస్ రిలేషన్షిప్, పాలిగామస్ రిలేషన్షిప్. ఇప్పుడు ఉండే కాస్మోపాలిటన్, మెట్రోపాలిటన్ సిటీస్లో వెరీ కామన్ అండి. చాలా మంది వస్తుంటారు. సో వాళ్ళకి సేఫర్ సెక్స్ ప్రాక్టీసెస్ తెలియట్లేదు. సో జస్ట్ టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా అనమాట. జస్ట్ దేల్ ఎంజాయ్, దేల్ కమ్ విత్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీతో వస్తుంటారు. ఇది చాలా చాలా పేషెంట్కి మంచిది కాదండి. సో రిపీటెడ్ అబార్షన్స్ వల్ల వాళ్ళకి ఎప్పుడైతే కావాలనుకుంటారో అప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో ఎప్పుడు కానీ మోనోగామస్ రిలేషన్షిప్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్. అండ్ సేఫర్ సెక్స్ ప్రాక్టీసెస్. సో డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు, మీడియా అవైలబుల్గా ఉంది, గూగుల్ ఉంది. సో ఎవరైనా అడ్వైస్ చేస్తారు. సో ఏమి వాడాలి ప్రెగ్నెన్సీ రాకుండా, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, సో అవన్నీ ముందే తెలుసుకోవాలి. అండ్ ఇది ఏదైనా హిస్టరీ తీసుకున్నప్పుడు హానెస్టీగా ఉండాలి. సో డాక్టర్ ఏది అడిగితే అది ఓపెన్గా క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పాలి, హానెస్టీగా ఉండాలి. యూ షుడ్ ఓపెన్ విత్ ద డాక్టర్. మీకు ఏమైనా పర్సనల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యూ షుడ్ డిస్కస్ విత్ ద డాక్టర్. తర్వాత ఎస్టీడీస్, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. ఒకవేళ సేఫర్ సెక్స్ ప్రాక్టీసెస్ చేయకపోతే సో వాళ్ళకి ఎస్టీడీస్ అంటామన్నమాట. క్లమిడియా ఇన్ఫెక్షన్, గనోరియా ఇన్ఫెక్షన్, హెపటైటిస్, హెచ్ఐవి, ఇవన్నీ చాలా చాలా కామన్. సో వీటికంతా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మల్టీ సిస్టమ్ డిజార్డర్స్. హెచ్ఐవి మనకు మల్టీ సిస్టమ్ ఉంటుంది, హెపటైటిస్ లివర్ ఎఫెక్ట్ చేస్తుంది, గనోరియా, క్లమీడియా మనకు వెజైనా, సర్విక్స్, ట్యూబ్స్, యుట్రస్ అవన్నీ అఫెక్ట్ చేస్తుంది. సో ఇన్ఫర్టిలిటీతో ప్రజెంట్ అవుతారు. సో ప్రీవియస్ ఏమన్నా ఎస్టీడీస్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నారా, అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉందా లేదా, సో అది కూడా ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉందంటే ఒకలాగా మనం కౌన్సిల్ చేస్తాం. ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు, నాకు గ్యాప్ కావాలి, ఇంకా ప్రిపేర్డ్ లేదు, అలా ఉన్నప్పుడు ఒకలాగా కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్స్. ఆల్రెడీ బేబీ ఉంది అంటే వాళ్ళకి ఎలాగ కౌన్సిలింగ్ ఇవ్వాలి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ గ్యాప్ ఎంత ఉండాలి, సో అవన్నీ మనం కౌన్సిల్ చేయడం జరుగుతుంది. సో ఈ సెక్షువల్ హిస్టరీలో సో వాళ్ళకి ఫ్రీక్వెన్సీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్కోర్స్, ఎంత ఫ్రీక్వెంట్గా ఇంటర్కోర్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇన్ఫర్టిలిటీతో పేషెంట్ వచ్చినప్పుడు చాలామంది ఓవులేషన్ మార్క్ చేసుకొని ఇంటర్కోర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. సో అది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. సో ఇంటర్ కోర్స్ అనేది రెగ్యులర్గా అనమాట, వీక్లీ థ్రైస్ ఆర్ ఆల్టర్నేట్ డేస్ అలా అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల ఓవులేషన్ అనేది మనం మిస్ చేయమన్నమాట. తర్వాత ఈ రిపీటెడ్ ఎజాక్యులేషన్స్ వల్ల కూడా ఫ్రెష్ పూల్ ఆఫ్ స్పర్మ్స్ వస్తూ ఉంటాయి. సో దట్ స్పర్మ్స్ కూడా మొటిలిటీ, యాక్టివ్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ హిస్టరీలో ఇంకేమన్నా పేషెంట్కి డిస్పెరోనియా ఉందా, పెయిన్ డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ ఏమన్నా ఉందా, లేకపోతే బ్లీడింగ్ డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ ఏమన్నా ఉందా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ కూడా ఐడియా వస్తుంది. ఇంకొంతమందికి సైకలాజికల్గా అప్సెట్ అవుతారండి. అదే ప్రెగ్నెన్సీ అన్న ఒకలాంటి భయం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాలంటరీగా వెజన, వల్వా ఆ మజిల్స్ అన్ని కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి సివియర్ డిస్పెరోనియా ఉంటుంది, పెయిన్ డ్యూరింగ్ ఇంటర్ కోర్స్. సో దీన్ని ఏమంటారంటే మనం వెజైనిస్మస్ అంటారు, ఆర్ వల్వోడైనియా అంటారు. ఒకలాంటి సైకలాజికల్గా వాళ్ళు యాంగ్జైటీ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనకి హిస్టరీ టేకింగ్లో చాలా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. అండ్ ఇంటర్ కోర్స్ అప్పుడు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ కానీ, మేల్ సైడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో వాళ్ళకి ఏమైనా పెయిన్ ఉందా, సో ఇవన్నీ డీటెయిల్డ్గా హిస్టరీలో మనకు తెలుస్తుంది. సో హిస్టరీ టేకింగ్ తర్వాత ఎగ్జామినేషన్. సో వాళ్ళు చెప్పింది మనము ఎగ్జామినేషన్లో కొరిలేట్ చేసుకుంటాం. స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేస్తాం, క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం, ట్రాన్స్ వెజనల్ అల్ట్రాసౌండ్ చేస్తాం, ఇంకేమన్నా వాళ్ళకు గడ్డలు ఉన్నాయా, ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, పాలిప్ ఉందా, సో ఇవన్నీ మనము ఈ హిస్టరీని బట్టి ఏమైనా ఫర్దర్గా మనం టెస్ట్లు అడ్వైస్ చేస్తాం, ఫర్దర్గా ట్రీట్మెంట్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.